వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సుండకాయ పులుసు చేయబోతున్నా. ఇది అడవులలో చాలా దొరుకుతుంది, ఇంట్లో కాడ కూడా ఎక్కడో ఒక దగ్గర దొరుకుతుంది. ఇట్లా దంచి గింజలు తీసేసి నీళ్ళలో వేసేయాలి, లేకపోతే నల్లగా అయిపోతుంది. దంచి గింజలు తీసేయాలి, లోపల ఉండేది. కడాయి పెట్టుకుందాం. ఒక 3 స్పూన్లంత నూనె పోసుకుందాం. ఆవాలు, శనగపప్పు, మినపప్పు 1 స్పూన్, చిన్న ఉల్లిపాయ, సాంబార్ ఉల్లిపాయలు మేము ఇది వేసేది ఎక్కువ టేస్ట్ బాగా వస్తుంది కాబట్టి సాంబార్ ఉల్లిపాయలు వేస్తున్నా. మీ ఇష్టం పెద్దది కూడా వేసుకోవచ్చు. నా దగ్గర ఉంది కాబట్టి నేను సాంబార్ ఉల్లిపాయలు వేసుకుంటున్నా. 1 కప్ అంతా సాంబార్ ఉల్లిపాయలు, కొద్దిగా కరివేపాకు మంచి ఫ్రై చేద్దాం. ఎల్లిపాయలు ఒక 5-6 దంచి కచ్చాపచ్చగా దంచి వేసుకోవాలి. ఇది దంచి పెట్టి కడిగి పెట్టుకున్న 1 కప్ అంతా వేసుకుంటున్నా. సుండకాయలు చాలా బాగుంటుంది. దగ్గు జలుబు దానికి కూడా చాలా మంచి, పెద్దవాళ్ళు ఇంకా చిన్నవాళ్ళ దాకా చాలామంది తినొచ్చు. హెల్త్కి చాలా మంచిది ఇది. ఆస్తమా ఉండేవాళ్ళు కూడా పనిస్తుంది బాగానే. సరిపడా ఉప్పు వేసుకుందాం, కొంచెం తొందర ఉడుకుతుంది. మంచి మగ్గాలండి. ఒక 2 టమాటాలు వేసుకుందాం, ఎందుకంటే చింతపండు వేస్తాం కాబట్టి 2 టమాటాలు చాలా చిన్నవి. మంచి ఫ్రై చేద్దాం. మంచిగా ఫ్రై చేద్దాం. ఒక గిన్నెలోకి పసుపు వేసుకుందాం, చిటికడు. ఇది సాంబార్ పొడి వేసుకుంటున్నాండి. సాంబార్ పొడి వేస్తాను ఈ కూరకి. సాంబార్ పొడికి ఇది సుండకాయ కూరకి చాలా బాగుంటుంది. పులుసుకి సాంబార్ పొడి వేస్తాము. మీరు కారం పొడి కూడా వేసుకోవచ్చు, మీ ఆప్షన్ అది. నేనైతే సాంబార్ పొడి వేసా అండి. పక్కల నువ్వులు వేయించి పెట్టుకున్న మిక్సీ పట్టుకొని వద్దామండి. అందులోపల ఇది మగ్గని మంచిగా దగ్గరికి అయిపోయిందండి. ఇప్పుడు చింతపండు, నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, మీకు ఎంత కావాలో అంత చింతపండు వేసుకోవచ్చు. నేను నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టి పులుసు పోసిన అండి. అది దీంట్లోనే మగ్గాలి మంచిగా. చపాతీలకి, అన్నంలోకి నువ్వుల పొడి వేసుకుందామండి. ఒక 2 స్పూన్లు అంతా నువ్వుల పొడి వేసుకున్నా. మంచిగా కలుపుకుందాం. చాలా టేస్టీగా ఉంటుంది నువ్వుల పొడి వేసుకుంటే. దగ్గరికి అయిపోయింది చూడండి. ఇప్పుడు ధనియాల పొడి వేసుకుందామండి 1 స్పూన్. ఫ్లేవర్ కోసం చాలా బాగుంటుంది. వేడి అన్నంలోకి పెట్టుకొని తింటే మస్తు ఉంటుందండి కూర అయితే. కొత్తిమీర వేసుకుందామండి. మంచి దగ్గరికి అయిపోయింది చూడండి. ఒక బౌల్లోకి తీసుకుందామండి. అయిపోయింది ఇది సుండకాయ పులుసు. ఒక బౌల్లోకి తీసుకుందాం. సుండకాయ పులుసు అయిపోయిందండి. ఎలా ఉందో మీరు కూడా ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి.